ఇండియాలో నెంబర్ 1 రిచెస్ట్ పర్సన్ ఎవరనంటే మీకు ఈజీగా గుర్తొచ్చే పర్సన్ ముఖేష్ అంబానీ కదా. ముఖేష్ అంబానీది ఒక క్రేజీ కార్ కీ స్టోరీ ఒకటి ఉంది నా దగ్గర. ఈ వీడియోని ఫుల్గా చూడండి, మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ముఖేష్ అంబానీకి 170 నుంచి 200 మధ్యలో సూపర్ కార్స్ ఉన్నాయి. సూపర్ కార్స్ అంటే ఇవి చిన్న చిన్న కార్స్ కాదు, చాలా కాస్ట్లీ కార్స్ అనమాట. నార్మల్ కార్స్ అయితే ఎన్ని ఉన్నాయో అసలు లెక్కే లేదు. ముఖేష్ అంబానీ తన సెలవు రోజు చిల్ అవ్వడం కోసం అని చెప్పి తన మేనేజర్ కి కార్ తీసి రెడీగా పెట్టుంచు అని చెప్తాడు. ఆబ్వియస్ గా డబ్బులు ఉన్నోళ్ళు ఏ కార్లో వెళ్తారో తెలియదు కాబట్టి మేనేజర్స్ ఒక 4-5 కార్స్ రెడీ చేసి పెట్టి ఉంచుతారు కదా. సేమ్ తన మేనేజర్ కూడా అలాగే ఒక 4 కార్స్ ని రెడీ చేసి పెట్టి ఉంచాడు. కానీ ముఖేష్ అంబానీ మాత్రం ఒక బెంజ్ కార్ ని సెలెక్ట్ చేసుకుని దాంట్లోనే బయటకు వెళ్ళాడు అనమాట. అలా జస్ట్ వెకేషన్ కోసం వెళ్ళిన ముఖేష్ అంబానీకి రిటర్న్ వస్తుంటే తన కార్ కి అనేది కనిపించలేదు. కార్ కి కనిపించకపోతే మనలాంటి వాళ్ళు అయితే ఏం చేస్తారు చెప్పండి. 170 నుంచి 200 కార్లు గ్యారేజ్ లో ఉన్నాయంటే ఏదో కార్ని మనం ఉన్న ప్లేస్ కి రప్పించుకొని అక్కడి నుంచి ఆ కారులో ఇంటికి వచ్చేస్తాం కదా. కానీ ముఖేష్ అంబానీ అలా చేయలేదు. జర్మనీలో ఉన్న బెంజ్ కంపెనీకి ముఖేష్ అంబానీ కాల్ చేసి అక్కడి నుంచి స్పెషల్ ఇంజనీర్ తో ఒక స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్ లో ఈ కార్ యొక్క సెకండ్ కీని తెప్పించుకున్నాడు. ఈ డబ్బులు ఉన్న వాళ్ళందరికీ డబ్బులు సంపాదించడంలోనే కాదు, ఖర్చు పెట్టడంలో కూడా కొత్త కొత్త క్రియేటివిటీస్ ఉంటాయనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్.